హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు మీ కెరియర్ కోచ్ గురు. నేను గురురాజ్ అప్సింగేకర్, మీ కెరియర్ కోచ్ అండ్ మెంటర్. ఇవాళ మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే హౌ టు హ్యాండిల్ డిఫికల్ట్ పియర్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. డిఫికల్ట్ పియర్స్ అంటే మన తోటి వారు ఒకవేళ డిఫికల్ట్ ఉంటే, అంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ మనం నచ్చకుండా వాళ్ళు మనతోని ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటే అది మన కాన్ఫిడెన్స్ని బాగా దెబ్బతీస్తుంది. అదే మన మనసులో ఉండిపోతుంది. మనము వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అనే ఆలోచనలోనే ఉంటాం. సో ఒకవేళ మీ టీం మెంబర్స్ కొత్తగానే ఉంటే, ఒకవేళ పాత టీం మెంబర్సే ఉండి మీకు డైలీ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ తీసుకొని వస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. జనరలీ టీం మెంబర్స్ కొద్దిగా హైలీ పెయిడ్ ఉన్నా కానీ, హైలీ క్వాలిఫైడ్ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని ఒక చులకనగా చూడడం అనేది, లేదా నేను అన్ని విషయాల్లో అన్ని చోట్ల ఇలా అవుతుందని నేను అనట్లేదు, కానీ మ్యాక్సిమం కొన్ని చోట్ల అవుతుంటాయి. సో వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్లో కూడా ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో అటువంటప్పుడు మీరు ఏం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, ఎలాంటి ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ మీరు పాటించాలి అనేది ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను కొన్ని స్టెప్స్ ఇస్తాను, కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. ఆ టిప్స్ వల్ల మీకు అర్థమవుతుంది అనమాట ఎలా మీరు మేనేజ్ చేయాలి అనేది. సో లెట్స్ గో ఇన్ టు ద టిప్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇటువంటి సిచ్యువేషన్లో మనం కోల్పోయేది మేజర్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదే మనని దెబ్బతీస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే మనం ఇంతవరకు ఎదిగాము, కానీ అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోవడం వల్ల మనము సెల్ఫ్ డౌట్తో వస్తామన్నమాట. ఇదంతా ఎందుకు అవుతుంది? మన పియర్స్ మనల్ని బాగా చూడట్లేదు, మన పియర్స్ నన్ను ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా తక్కువ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ని, వీక్నెసెస్ని అనలైజ్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్స్ ఏమి, మీ స్కిల్స్ ఏమి, మీ ప్యాషన్ ఏంటి, మీ ప్యాషన్ మీద, మీ స్కిల్స్ మీదనే ఫోకస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పొజిషన్లో ఉండడానికి ఒక కారణం ఉంది. వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు కాబట్టే మీరు ఈ పొజిషన్లో ఉన్నారు ఈరోజు. అందుకే మీ సెల్ఫ్ డౌట్ని ఒకవేళ మనసులో వచ్చినా కూడా అది అవాయిడ్ చేసుకోండి. ఒకవేళ సెల్ఫ్ డౌట్ వస్తుంటేనే అవాయిడ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది టిప్ 1. టిప్ 2, మీ తోటివారు, మీ పియర్స్ ఒకవేళ పాలిటిక్స్ ఆడుతున్నా కూడా, ఎంత మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నా కూడా మీరు మాత్రం మీ ప్రొఫెషనలిజంని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా క్రూషియల్. అంటే నెగటివ్ బిహేవియర్ చేయడము, అరవడము, ఆఫీస్ పాలిటిక్స్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నుంచి నెగటివ్ యాటిట్యూడ్ పోవడం, ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. ఐ అండర్స్టాండ్ దట్. బట్ పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఆఫీస్ పాలిటిక్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఎవరైనా వచ్చి మీతోని ఆఫీస్ గురించి, జనాల గురించి మాట్లాడుతుంటే దాన్ని అసర్టివ్గా అవాయిడ్ చేయండి. ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే పర్సనల్ రిలేషన్షిప్స్ కన్నా ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ ఆఫీస్లో ఐడియాస్ గురించి మాట్లాడండి, ప్రోడక్ట్ గురించి మాట్లాడండి, ప్రాసెస్ గురించి మాట్లాడండి, లేదా ఎలా చేయాలి, ఇన్నోవేషన్ గురించి మాట్లాడండి. చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. వై టు టాక్ అబౌట్ పర్సనల్ థింగ్స్? నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, దానికన్నా ఎక్కువ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు అవాయిడ్ చేస్తుంటే ఇట్స్ ఓకే. డోంట్ గెట్ ద నెగటివ్ థాట్ ఇన్ యువర్ మైండ్. నెగటివ్ బిహేవియర్ని పక్కన పెట్టండి. టిప్ 3, ఇది ఈజీ చెప్పడం, కానీ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. అండ్ దెర్ ఆర్ సర్టన్ వేస్ ఆఫ్ డూయింగ్ ద పాజిటివ్ మైండ్ సెట్ ప్రోగ్రామింగ్ ఆఫ్ యువర్ మైండ్. థర్డ్ స్టెప్, కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండడం బెస్ట్. అంటే మీరు ఒకవేళ మీ టీం మెంబర్స్ లేదా మీ పియర్స్ ఒకవేళ మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు లేదా బిహేవ్ చేయట్లేదు అని అంటే వాళ్ళతోని ఓపెన్ కమ్యూనికేట్ చేసుకోండి. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఈజ్ స్కిల్స్ పెంచుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఈ ఓపెన్ కమ్యూనికేషన్ విత్ యువర్ టీమ్ మెంబర్స్ ఈజ్ రియలీ క్రూషియల్. ఫోర్త్ టిప్ ఏమంటే కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్. మీరు కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్ మీద ఎంఫసైజ్ చేసుకోండి. అంటే దాని మీదనే ఫోకస్ చేయండి, రాదర్ దెన్ మీ పర్సనల్ ఆబ్లిగేషన్స్ కానీ, పర్సనల్ రిలేషన్షిప్స్ కన్నా ఆ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్. ఎందుకంటే నాకు అతను ఇష్టం లేదు అని చెప్పేసి మనము దూరం వెళ్ళిపోయి తనతోని వర్క్ చేసుకోకుండా వేరే వాళ్ళతో వర్క్ చేసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకనంటే మీకు మీ టీం మెంబర్ కన్నా మీ టీం ఇంపార్టెంట్. మీ టీం మెంబర్ కన్నా లేదా మీ ఒక పియర్ కన్నా మీ ప్రోడక్ట్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ గురించి ఆలోచించండి, మీ టీం గురించి ఆలోచించండి, మీ ఆఫీస్ గురించి ఆలోచించండి, మీ ఆర్గనైజేషన్ గురించి ఆలోచించండి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ద టీం మెంబర్. ఎందుకంటే ఈ పర్సనల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే దాని గురించే పట్టించుకుంటే మీరే కోల్పోయేది, ఎవరో కాదు. ఎవ్వరు మీ దగ్గరకు వచ్చేసి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. సో యూ ఆర్ ద పర్సన్ హూ హ్యాస్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. సో పర్సనల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టి మనసు లోపటికి, మీ ఆలోచన లోపటికి ఒకటే తీసుకురండి, టీమ్ అండ్ ద ప్రోడక్ట్ అండ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ ఫస్ట్ దాన్
ద పర్సనల్ డిఫరెన్సెస్. ఓకే, ఫిఫ్త్ టిప్ ఏమంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒక ఫీడ్బ్యాక్ మీద మీరు పనిచేయడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒకవేళ మంత్లీ ఒకసారో లేదా మంత్లీ ఒకసారి అనేది చాలా ఇంపార్టెంట్. మేనేజర్తో మీ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సెషన్స్ కండక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకేమన్నా మీ టీమ్ మెంబర్స్ గురించి ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వండి. అంటే దానివల్ల ఒక క్రిటిసిజం కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు, దాన్ని మీరు మీ మేనేజర్ ముందు చెప్పండి. అండ్ మీరు కూడా క్రిటిసిజం ఒకవేళ మీ మేనేజర్ ఇస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, సిక్స్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్. అండ్ సిక్స్త్ టిప్ ఐ మీన్ టు సే డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. మీరు ఏమేమి ఉన్నా కానీ డాక్యుమెంటేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మీ కొలీగ్తోని మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ పియర్స్ అండ్ అది మీకు బాధ కలిగింది, వాళ్ళు కూడా బాధ కలిగింది అనుకోండి, అవన్నీ డాక్యుమెంట్ చేసుకోండి. మీ అచీవ్మెంట్స్ కూడా డాక్యుమెంట్ చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కూడా డాక్యుమెంట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఒకవేళ మీ టీం మెంబర్ ఒకవేళ మీ పియర్ ఒకవేళ చేంజ్ అవ్వట్లేదు అని అంటే ఇటువంటి డాక్యుమెంటేషన్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రేపు మీరు ఈమెయిల్స్ కానీ మీటింగ్స్ కానీ ఒకవేళ హెచ్ఆర్తో ఇంటరాక్ట్ చేసేటప్పుడు కానీ ఇది రికార్డ్ లాగా ఉంటుంది. సో మీరు ఎస్కలేట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. మీరు ఎస్కలేట్ చేయడానికి టీం మెంబర్ పియర్ మీద లాస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ ఎస్కలేట్ చేయాలనుకుంటే మీ దగ్గర అంతా డాక్యుమెంటేషన్ ఉంది, మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఒకవేళ కుదరట్లేదు అని అంటే ఈ ఆప్షన్ మీరు రెడీగా ఉంచుకోవాలి. అండ్ డాక్యుమెంటేషన్ చేసినందుకు మీకు ఏమవుతుందని అంటే అంత బరువు, మీలో ఉన్న బరువు అంతా మీరు డాక్యుమెంటేషన్లో రాశారు కాబట్టి మీరు చాలా చాలా లైట్ ఫీల్ అవుతారు. మీరు చేసి చూడండి, ఇది ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్, రైట్? సెవెంత్ టిప్, మీరు అలయన్సెస్ బిల్డ్ చేసుకోండి. అంటే మీరు వర్క్ ప్లేస్ లోపల మీ లైక్ మైండెడ్ కలీగ్స్తోని స్ట్రాంగ్ ప్రొఫెషనల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకొక టీమ్ మెంబర్ కానీ ఒక పియర్ కానీ సేమ్ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, మీరు క్లబ్ అవ్వండి. ఒకవేళ రిలేటెడ్ టెక్నాలజీ ఉన్న రిలేటెడ్ స్కిల్స్ ఉన్నా కానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఐటీ, ఎనీ డొమైన్ ఎనీవేర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఒకవేళ మీకు సేమ్ స్కిల్ ఇంకోటి దగ్గర ఉంది అని అంటే మీరిద్దరు కలిసి ఒక అలయన్స్ క్రియేట్ చేసుకొని మీరు కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి. మీరు కొద్దిగా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందని అంటే మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది. ఎవరో మీ పర్సనల్ ప్రాజెక్ట్ కాదు, మీ ఆఫీస్ గురించి. సో ఎవరు ఏమన్నారు ఆఫీస్ గురించి ఏమైనా చేస్తూ ఉంటే, బట్ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది అని అంటే మీకు ఒక పెద్ద సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళందరూ ఒక 10 మంది మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టిప్ 8th టిప్ ఏమంటే ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు అసలు ఎందుకు పోతున్నారు, ఆఫీస్కి ఎందుకు పోతున్నారు? ఆఫీస్ పోవడానికి కొన్ని రీజన్స్. ఒకటి, మీరు పర్సనల్గా హ్యాపీగా ఉండడానికి అండ్ ప్రొఫెషనల్గా హ్యాపీగా ఉండడానికి. పైసలు సంపాదించేది ఎవరి కోసం? మీ ఫ్యామిలీ కోసం. మరి కానీ మీరు సంపాదించి మీరే బాగుండకపోతే సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద ఫోకస్ పెట్టుకోండి, మీ గ్రోత్ మీద ఫోకస్ పెట్టుకోండి, వేరే వాళ్ళ మీద కాదు. చాలా లీస్ట్ ప్రయారిటీ. ఏవి టీమ్ మెంబర్తోని పియర్తోని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ లీస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. చాలా ఉన్నాయి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ గ్యాప్ నేను చెప్పాను ఆల్రెడీ. అప్ స్కిల్ చేసుకోండి, రీస్కిల్ చేసుకోండి. ఒకవేళ స్కిల్ ఆల్రెడీ ఉంటే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. కోర్సెస్ మీద, సర్టిఫికేషన్స్ మీద చేసుకోండి, పోయి వర్క్షాప్స్ని అటెండ్ చేసుకోండి. యాక్టివిటీస్ వల్ల మీకు మీ కాన్ఫిడెన్స్ని చాలా బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే మీ ఒక లేయర్ మీద ఇంకో లేయర్, ఒక కవచం లాగా తయారు చేసుకుంటున్నారు. ఈ కవచం ఏంటి అంటే ఈ కాన్ఫిడెన్స్ కవచం. ఈ కాన్ఫిడెన్స్ కవచం అనేది దేనివల్ల వస్తుంది? మీరు స్కిల్స్ నేర్చుకున్న వల్ల, మీ కమ్యూనికేషన్స్ని పెంచుకునే వల్ల, మీ అచీవ్మెంట్స్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ వల్ల మీరు మీ పియర్స్తోని మంచుకుంటారు, మీ మేనేజర్స్తో మంచుకుంటారు, అందరితో మంచుకుంటారు. ఇవన్నీ మీరు పాటిస్తే కనుక 100% రాసిస్తున్నాను, మీకు మీ టీమ్ మెంబర్స్తో కానీ పియర్స్తో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఉండవు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్స్ ఎటువంటి వర్క్ ప్లేస్లో అయినా కానీ ఈ ఛాలెంజెస్ అంటే మీరే చూడండి. ఒక చిన్న ఉన్నప్పుడు నా స్కూల్లో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కారు, కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది అవ్వరు. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ హావ్ సీన్. వర్క్ ప్లేస్లో కూడా ఇది కామన్. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ బీ ప్రొఫెషనల్, థింక్ ప్రొఫెషనల్లీ, స్ట్రాటజీస్ రైట్గా పెట్టుకోండి. రైట్ స్ట్రాటజీస్తోని మీరు ఇటువంటి సిచ్యువేషన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ప్రొఫెషనలిజం, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు మనసులో పెట్టుకుంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ.